హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రిషి కుకింగ్ విత్ ఫ్యాషన్. ఈరోజు రసం పొడి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, రాతి మొగ్గ, మరాఠీ మొగ్గ, ఎండుమిర్చి. ఇప్పుడు ఒక గ్లాస్తో కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ధనియాలు కూడా వేసేసుకున్నానండి. ఉద్దిబ్యాళ్ళు పొట్టు లేనివి కూడా ఉంటాయి, అవి కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని బాగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను కందిబ్యాళ్ళు దోరగా వేయించాను. తర్వాత ఉద్దిబ్యాళ్ళు, ధనియాలు కూడా ఇలాగే దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవేనేటివి మాడిపోవద్దండి. సో ఇప్పుడు మిరియాలు, చెక్క, లవంగాలు కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా, పచ్చి కరివేపాకు తీసుకున్నాం కదండి, అది కూడా బాగా డ్రైగా అయిపోవాలి. సో ఇలా వేయించేస్తే డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఒక 2 minutes వేయించేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పట్టేసుకున్నామంటే చాలా స్మూత్గా వస్తుందండి. ఇప్పుడు కావాలంటే అప్పుడు రసం చేసుకున్నప్పుడు రసం పొడి బదులు మనం ఇంట్లో చేసుకున్న పొడి కూడా సేమ్ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు అండి. ఇలా వేసినప్పుడు చాలా టేస్టీగా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.